ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం తలలు వంచుకుందాం. తలలతో పాటు మన హృదయాన్ని వంచుకుందాం. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మరి కొంత సమయం దేవుడు మనకి ఇచ్చాడు కనుక మరి పోయిన వారమంతా కూడా దేవుడు మనకు నిజంగా తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరి మన ప్రభువునికి ఎల్లవేళ మనం కృతజ్ఞతలు వందనాలు చెల్లించాలి. కనుక మరి మనం తలలు వంచుతూ హృదయమును వంచుకొని తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు ఆయన గౌరవిస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఉన్నవాడు నన్నువాడు ఉన్న సెలవిచ్చిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకటి రీతి ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన అద్భుతమైన శ్రేష్టమైన బలమైన శక్తి గల నామమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో మరి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాము నాయన. ప్రాముఖ్యంగా మీకు వాక్యము తండ్రి మరి శ్రేష్టమైంది నాయన. మీకు వాక్యం మాకు జీవమై ఉన్నది. కానీ ఈ సమయంలో తన వాక్యం వినుటకు ప్రభా తండ్రి మరి మేము హృదయపూర్వకంగా తండ్రి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మీకు వాక్యం మాకు కావాలి నాయన. ఎందుకంటే అదే మాకు జీవము నాయన, అదే మాకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నది. మేము ఎలా జీవించాలో మాకు నేర్పిస్తున్నది. అదే మమ్మల్ని సరి చేస్తుంది, అదే మమ్మల్ని గద్దిస్తున్నది, అదే మమ్మల్ని సరిగా నిలబెడుతుంది. కనుక మీకు వాక్యం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. దుప్పి నీటి వాగులకు రాశపడినట్లు మా ప్రాణము మీకు వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. తను మీకు స్తోత్రాలు. మీకు వాక్యం ప్రభావం మేము సమీపిస్తూ ఉండగా తండ్రి మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకుందాం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. సగుణ వాక్య భాగం దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి నాయన. మరి అల్పుడను బలహీన ప్రభా, ఈ మాత్రము జ్ఞానం లేనివాడు నన్ను మీకు సిలువ స్టార్ట్న మరుగు చేయండి. మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ చేత మీరే అభిషేకించండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడండి. మా జీవితాలను బలపరచండి. నన్ను మీ స్వాధీనం ఉంచుకునమండి. మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొంది వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమెను కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామముకు మేము కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనము మనం చదువుకున్నాం. ప్రియులారా, మరి ఇదే వాక్యముల నుండి ఒక వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన ఏమంటున్నాడు ఒకసారి మనం చదవగలిగితే అర్థం చేసుకుందాం. ఎవరైనా చదివితే 36వ వచనం ఒకసారి చదవండి. అయితే యోహాను సాక్ష్యం కంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారు?
ఈ మాట ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నిజమేనా? అర్థమవుతుందా? మీ మనస్సు వాక్యం మీద పెట్టండి. ఆయన ఏమంటున్నాడు చూడండి, చూడండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. ఏమన్నాడు ఇంకా? అదేమనగా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపిణీ ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అర్థమైందా? నేను మీతో మాట్లాడే టాపిక్ ఏంటంటే, నీ క్రియలే దేవుడు నీలో ఉన్నాడని సాక్ష్యం ఇచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నీ క్రియలే దేవుడు నీలో ఉన్నాడని సాక్ష్యం ఇచ్చును. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు ఈ మాట చెప్తున్నారు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా మీరు చదవగలిగితే ఆయన అంటాడు, నేను నా తండ్రి పని మీదనే వచ్చి ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. నేను వచ్చింది తండ్రి పని మీదనే వచ్చాను కనుక తండ్రి ఏది చెప్తే అదే చేస్తానంటాడు ఆయన. అదే చేశానంటాడు. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ ఇంపార్టెంట్గా ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, క్రియల గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఏమన్నాడు ఆయన? నీ క్రియలే. ఏవైతే మన క్రియల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు వారు ఏమన్నారు చూడండి. ఆ మాటలో అన్నాడు, ఏమన్నాడు? నేను నెరవేర్చుటకై. దేవుని వాక్యం విన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది? నెరవేర్చడమే. ఇటువైపు మీరు ఎటున్నారా? హల్లెలూయా. దేవుని వాక్యం విన్నప్పుడు చేయవలసిన పని ఏంది? నెరవేర్చడమే. ఆమేన్. యేసు ప్రభువు అన్నారు ఈ మాట, తండ్రి చెప్పింది నెరవేర్చడానికి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నేను నెరవేర్చాలి అని యేసు ప్రభువు అన్నాడా లేదా? ఆమేన్. ఆయన ఏమన్నాడు చూడండి. తండ్రి ఏ క్రియ లోకపు క్రియలు కాదని మనకు తెలియజేయబడుతుంది వాక్యము ద్వారా కదా. తండ్రి ఏ క్రియలైతే చేయమన్నాడో, ఏ క్రియ ఇచ్చాడో ఆ క్రియలే చేయమన్నాడు. నమ్ముతున్నారు కదా? హల్లెలూయా. ఎంత క్లియర్గా వాక్యం సెలవిస్తుంది చూడండి. ఈ మాట మీరు జాగ్రత్త పట్టుకోండి ప్రియులారా. తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో. అర్థమైందా? ఏ క్రియ నాకు ఇచ్చాడో నేను చేయుచున్న ఆ క్రియలే. అంటే అర్థం ఏంటంటే, ఏ క్రియ నాకు ఇచ్చాడో ఆ క్రియ మాత్రమే నేను చేస్తాను. ఇక ఇంకో క్రియలు ఉండవు. హల్లెలూయా. ఇంకో క్రియలు ఉండవు, ఇంకో పనులు ఉండవు, ఇంకో ఏమి ఉండవు. ఇక ఒక దేవుని బిడ్డ అంటే ఎట్లా ఉండాలంటే, దేవుని బిడ్డగానే ఉండాలా. మన లోకం బిడ్డ కాసేపు అట్లా రావద్దండి. పరిస్థితులు ఎట్లా ఉన్నా పర్వాలేదు, దేవుని బిడ్డగానే ఉండాలా. నువ్వు దేవుని బిడ్డగా చేయబడి ఉన్నావంటే అర్థమైంది, దేవుని బిడ్డగా జీవించడానికే. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఆత్మ నేను నడిపిస్తుంది అని బైబిల్ చెప్తూ ఉన్నది కదా. నిజమేనా? ఎందుకంటే ప్రియులారా, ఎంతగా దేవుని మనం నమ్మిన కానీ క్రియ లేకపోతే వేస్టే. అర్థం చేసుకోండి. ఆమేన్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రవక్తగా మాట్లాడుతున్న ప్రియులారా, కాలము ద్వారా పరీక్షించబడిన దేవుని యొక్క జ్ఞాపకార్థములు అని వర్తమానంలో పోతున్నాడు. మీరు చూడండి, ఒక మనుష్యుని యొక్క గుణము అతని యొక్క క్రియల వలన తెలియచేయబడును. చెవులు గాక. ప్రవక్తుడు ఏమంటున్నాడు? ఒక మనుష్యుని యొక్క గుణము అతని యొక్క క్రియల వలన తెలియచేయబడును కదా. క్రియలను బట్టి ఇతను మంచివాడా చెడుడా తెలుస్తుంది కదా. అవునా కదండి? విన్నారా? క్రియను బట్టే నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా తెలుస్తుంది. క్రియను బట్టి
మంచివనివా చెడ్డవనివా తెలుస్తుంది. నీ గుణం తెలియజేయబడుతుంది. ఆమేన్. చూడండి, మీరేమై ఉన్నప్పటికీ మీ క్రియలే మీరెవరు అనేది రుజువు చేయును. అవి ప్రూఫ్ ఏంటిది? క్రియలే ప్రూఫ్. ఎవరు ప్రూఫ్ అవసరం లేదు కదా. ఓ తప్పు చేస్తే కోర్టుకు పోతే అక్కడ రుజువు అడుగుతారు, నిజమేనా? ఒక సాక్ష్యం అడుగుతారు. హల్లెలూయా. ఇక్కడ ప్రూఫ్ ఏంటిది మరి? ఆ ప్రూఫ్ ఏంటి? నీ క్రియనే. ఒకరి దగ్గర పెట్టి చెప్పు అనేది కాదు, ఇంకోటి చెప్పడు, నీ క్రియనే చెప్తాయి. అందుకే ప్రవక్త చెప్పలేదా? మామూలుగా చెప్పవు, క్రియ ఎట్లా చెప్తాయి? బిగ్గరగా కేకలేస్తాయి అన్నాడు ఆయన. బిగ్గరగా. అవును, మీకు తెలుసా? ఎవరికి తెలియని మనం కూడా అందరికీ తెలుసు కానీ బయటికి చెప్పారు. వాళ్ళు అనుకుంటారు ఈతను ఏమై ఉన్నాడో వాళ్ళు అనుకుంటారు, ఆమె ఏమైంది వీళ్ళు అనుకుంటారు. అంటే అనుకుంటారు అంటే ఇట్లా జీవిస్తుంది దేవుని బిడ్డ, ఇట్లా జీవిస్తున్నాడు ఏంటంటే దేవుని బిడ్డ అని వస్తాడు, ప్రార్థనకు వస్తాడు, వర్తమానం నమ్మాడు, జీవితం అంతా ఒక రకంగా ఉన్నది. ఇవన్నీ ఎలా చెప్తగలుగుతారు? క్రియలను బట్టే. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇది బ్రదరు నమ్ముకొని అని ఎందుకు సరిగా జీవించడం లేదని ఎలా చెప్పగలుగుతాం? నడవడిక, క్రియ, జీవితాన్ని బట్టి చెప్పగలుగుతాం. వినరా? గట్టిగా హల్లెలూయా. మీరు గట్టిగా చెప్పగానే క్రియలు గట్టిగా చెప్తాయి. ఆమేన్. క్రియలు బిగ్గరగా చెప్తాయండి. అందుకే దేవుని భక్తున్నాడు చూడండి, మీరు ఏమై ఉన్నప్పటికీ మీ క్రియలే మీరెవరనున్నది రుజువు చేయును. మీరు ఎంత సాక్ష్యం ఇచ్చినా కానీ, మీరేమి చెప్పినా కానీ, సున్నైనా లేదా పొల్లైనా దానితో ఎటువంటి సంబంధము లేదు. సున్నైనా పొల్లైనా సంబంధం లేదు. ఎందుకంటే చెప్పేది ఎవరు చెప్తారు? క్రియలు చెప్తాయి. ఏమని చెప్తాయి? నువ్వు ఏమై ఉన్నావో చెప్తుంది. అందుకే మత్తయి సువార్తలో మాట ఉంటుంది. యేసుప్రభు వారు అంటారు కదా, చెట్టు గురించి మాట్లాడుతూ, ఫలాల గురించి మాట్లాడుతూ ఏమంటాడు ఆయన? వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. నిజమేనా? వారు ఏమై ఉన్నారో దేన్ని బట్టి తెలుస్తుంది? ఫలాలను బట్టి తెలుస్తుంది, క్రియలను బట్టి తెలుస్తుంది, వారు పొందుకున్న ఆత్మ ఫలాలను బట్టి తెలుస్తుంది. ఆత్మ ఫలాల, శరీర క్రియల, దాన్ని బట్టి వారు ఏంటో తెలియచేయబడుతుంది. ఆమేన్. అవునండి. నువ్వు ఎట్లా జీవిస్తున్నావు? రోజు వారి జీవితం ఎట్లా ఉంటుందో, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఎట్లా ఉండాలి? ఇక్కడికి వస్తేనే ఆత్మ సంబంధివా? బయట కాదా? ఇంటికాడ కాదా? నువ్వు చేసే పని కాడ కాదా? నువ్వు డ్యూటీ కాడ కాదా? ఒక దేవుని సెలవుని ఆత్మ సంబంధివా? నువ్వు ఎక్కడ పోయిన ఆత్మ సంబంధిగానే ఉండాలి. అవునండి, అది క్రియ అది. ఆమేన్. ఎంత క్లారిటీ ప్రవక్త చెప్తున్నాడు చూడండి. మీరు ఏమి చెప్పినా కానీ, సున్నైనా కానీ పొల్లైనా కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆమేన్. మీరు ఏమిటనియు, అంతరంగములో మీరు ఏమై ఉన్నారనియు మీ క్రియలే తెలియచేయును. మీ అంతరంగంలో ఏమున్నదో, అంతరంగంలో ఉన్నది బయటకు వచ్చేస్తుంది. హృదయంలో ఉన్నదే మాట్లాడుతుంది. నిజమేనా? హృదయంలో దేవుడు ఉంటే దేవుని గురించే మాట్లాడతావు. హృదయంలో సైతాన్ ఉంటే సైతాన్ గురించి మాట్లాడతావు. హృదయంలో దయ్యం ఉంటే దయ్యం క్రియలే ఉంటాయి కదా. మన దేవుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా మీరు మారతలేరంటే అర్థమైందని లోపల దేవుడు లేడు. ఎవరున్నారు మరి? నమ్ముకోవడం మాత్రం నమ్ముకున్నావు. నువ్వు నమ్ముకోవడం దయ్యం కూడా నమ్ముతుంది దేవుణ్ణి. యేసుక్రీస్తు దేవుడు దయ్యం నమ్మదా? గజ వణుకుతాడు దయ్యం అట. హల్లెలూయా. నువ్వు వనకవు, ఇక భయపడవు. ప్రార్థన పోతానా లేదా అని అనుకుంటావు, కానీ వనకే జీవితం లేదు. వనకే జీవితం కావాలా? వాక్యం అంటే భయపడాలా? వాక్యం చెప్పేది చేయాలా? నువ్వు ఇంకా మారతలేవంటే నీ లోపల వాక్యం లేదు. అంటే వింటా మంచిగానే, కానీ లోపల ఆయన లేడు. పోయేసారి మనం విన్నాం, హృదయం అనే గదుల గురించి విన్నాం. హృదయంలో కొన్ని గదులు ఉన్నాయి. ఒక మెయిన్ మొట్టమొదటి గది ఏంటిది? పర్సనల్ వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్. హల్లెలూయా. ఆ పర్సనల్ లైఫ్లోకి దేవుని ఆహ్వానించట్లేదు. అందుకనే జీవితం ఎట్లా ఉన్నావు చూడు, మొక్కలు ఎట్లున్నాయో చూడు, క్రియలు ఎట్లున్నాయో చూడు, అట్లనే ఉన్నాయి. ఎందుకంటే పర్సనల్ అవి నువ్వు అనుకుంటావు. మిగతా దాని గదులలో వచ్చి లాభం లేదండి. మొత్తం ఒక గైది కాదు, దాచిపెట్టుకుని కాదు, ప్రతి దానికి ఇచ్చేయాలా.
ఆమేన్. గమనించండి పిల్లరా, మీరు ఏమై ఉన్నారో ఎవరు తెలియజేస్తారట? మీ క్రియలే తెలియచేయును. మీరు చేసే ప్రతి పని, మీరు ఏమై ఉన్నారో క్లియర్గా, అంటే పూర్తిగా. క్లియర్ అంటే ఏమంటాం? పూర్తిగా పరిపూర్ణంగా తెలియచేయను. ప్రజలో హల్లెలూయా. మీరు చేయు ప్రతి పని మీరేమై ఉన్నారనేది అది బయలుపరుచును. మీరు వ్యాపారస్తులైనా, మీరు ఉద్యోగస్తులైనా, మీరు ఇంకా ఏ పని చేసినా కానీ, వింటున్నారా? ఆ పని దగ్గర మీరు ఎలా నడుస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో మీ క్రియలే తెలియజేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఎవరు చూస్తారు? మేము చూడకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. నిజమేనా? ప్రతి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే క్రియల గురించి కదా మనం మాట్లాడేది. ఎంత నమ్మినా కానీ క్రియ లేకపోతే, ఎంత చేసినా క్రియ లేకపోతే, సున్నైనా పొల్లైనా కానీ అది తొక్కడి తప్పైనా కష్టమే. విన్నారా? యేసుప్రభు చెప్పారు ఈ మాట. ఏమన్నారు? నాకు ఏ క్రియ ఇచ్చాడో ఆయన, ఏది చేయమన్నాడో, ఎలా జీవించమన్నాడో అది చేయడమే నా పని. ఆమేన్. నిజమేనా? నిజంగా మీరు దేవుని నమ్మితే, నిజంగా నమ్మినట్లయితే, అంటే నిజంగా వేరు, డూప్లికేట్ వేరేనా? అంతే మరి. నిజం ఉన్నప్పుడు అబద్ధం కూడా ఉంటుంది. మీద నమ్మడం వేరే ఉంటుంది, నిజంగా నమ్మడం వేరే ఉంటుంది. నిజంగా నమ్మిన వాళ్ళు సమర్పించుకుంటారు. నిజంగా నమ్మిన దేవునికి జీవితం ఇచ్చేస్తారు. నిజంగా నమ్మిన దేవుని సొత్తు అవుతారు. నిజంగా నమ్మిన వారు యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? రక్తం పెట్టి విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. వారు నిజంగా ఆయన కోసం జీవిస్తారు. ఆమేన్. అటువంటి వారి జీవితం ఎట్లా ఉంటుందండి? అటువంటి వారి జీవితం క్రియలు ఎట్లా ఉంటాయి? కరెక్ట్గా నిజంగా దేవుని కోసం జీవిస్తారు. జీవించడమే దేవుని క్రియ కదా? అదే కావాలండి. హల్లెలూయా. అదే కావాలా దేవుని బిడ్డలారా. చూడండి, ఎందుకంటే లైఫ్ అంతా కూడా, జీవితం అంతా క్రియల ద్వారానే. నీ విశ్వాసం అని ఎలా బయలుపరచబడుతుందంటే క్రియల ద్వారానే. దీని గురించి వర్తమానం కూడా ఉంది. ప్రభుత్వ వర్తమానం కూడా మనకి ఇచ్చాడు. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము. నిజమేనా? హల్లెలూయా. అంటే నీ క్రియల ద్వారానే విశ్వాసం అనేది వ్యక్తపరచబడుతుంది. వ్యక్తపరచబడడం అంటే చూపెట్టబడుతుంది, బయలుపరచబడుతుంది. క్రియలు లేకపోతే విశ్వాసం కాదు అది. నువ్వు చెప్పుడు కాదు, ఎవరు చెప్పాలా? క్రియలు చెప్పాలా. ఆమేన్. విన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రియలు చెప్పాలా. మనం దేవుని స్తుతిస్తున్నామంటే క్రియ కదా అది. దేవుని ఆరాధిస్తున్నామంటే క్రియ కదా. ఆమేన్. ఆమేన్. అది కావాలండి. దేవుని స్తుతిస్తున్నాం, సంతోషం కలిగి ఉన్నాం, దేవునించడానికి ఆరాధిస్తున్నాం. దేవుని వాక్యం అంటే ఆస్వాదిస్తున్నాం, పొందుకుంటున్నాం, జీవిస్తున్నాం. దేవుని వాక్యం మనకు కావాలా. దేవుని మాటలు కావాలి. ఎందుకంటే అది జీవమై ఉన్నది. అదే మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఆమేన్. సాక్ష్యం ఇస్తున్నదండి. చూడండి, గమనించండి. నేను నెరవేర్చుటకై అన్నాడు ఆయన, యేసుప్రభు వారు. నేను నెరవేర్చుటకై. ఖచ్చితంగా దేవుని వాక్యం విన్నవాడు వాక్య ప్రకారం జీవించవలసిందే. ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. నిజమేనా? అయ్యా కష్టంగా ఉన్నది, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల అవుతుందని నువ్వు నమ్ముకోకు మరి కదా. ఎస్తారు నో కదా. నీ వలన అవుతుందంటే విడిచిపెట్టేసేయి, లోకం కలిసిపో. నేను చేయలేకపోతున్నా విడిచిపెట్టేసేయి. మరి చేస్తేనేమో నిలబడు, బట్టిగానే నిలబడకు. మరి చేసేవాడైతే నిలబడు. ఒక యుద్ధ రంగం నువ్వు పోతే ఏం చేస్తావు? పోయి చూస్తానంటావా? లేకపోతే ఆయుధాలు లేకుండా పోతే ఏమైతే నీ పని ఏమవుతుందండి? అందరూ ఆయుధాలు కలిగిన వస్తావు, ఆయుధాలు పట్టుకొని వస్తారు. నువ్వు పోతున్నావు, మరి వాళ్ళతో నువ్వు ఎట్లా పోరాడుతావు? ఆగండి ఆగండి అంటే వాళ్ళు ఆగేటోళ్ళు కాదు. వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. హల్లెలూయా. ఆయుధాలను చేంజ్ చేస్తారంటే టప్పటప్పు నేను గాల్ చేస్తారండి. అయిపోయింది. నువ్వేం చేయాలి మరి?
అయినా యుద్ధాలు లేవండి, ఏంటి లేవు, ఆయుధాలు లేవండి, దయచేసి ఆగండి అంటే ఎందుకు అవుతాడు? ఆగడు. యుద్ధరంగంలో ఆగేది లేదు, పోరాడే అది కదా. యుద్ధరంగంలో పోరాడితేనే విజయమా అపజయమా, ఓడుడా గెలుచుడా తెలుస్తుంది. మీకు తెలుసా, మనమున్న యుద్ధరంగంలోనే ఉన్నాం. నిజమైన ప్రవక్త ఏమంటాడు? ప్రతి ఒక్కడు ఎట్లా ఉండాలి? సైనికునిలాగా ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సైనికుని దగ్గర ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు వేపేసి ఆరిలో మనం చూడగలుగుతాం. ఏమేమి మనం ధరించుకోవాలో ఉంటుంది. ఇవన్నీ ధరించుకున్నప్పుడు ప్రతి సాతాను క్రియ, ప్రతి దాన్ని మనం జయిస్తాం కదా. చాలా తేడా ఉంటుందండి. దేవుని నమ్ముకున్న వానికి, దేవుని నమ్మని వానికి చాలా తేడా ఉంటుంది. అతని జీవితం చాలా వేరుగా ఉంటుందండి. నమ్మిన వారి జీవితం వేరుగా ఉంటుంది. సగం సమయం నమ్మిన జీవితం ఇంకో రకంగా ఉంటుంది. అన్నారా? అవునండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు దేవుని నమ్ముకున్న వాళ్ళే డిఫరెంట్గా ఉంటారు. దాని గురించి వాళ్ళు వింత మనుషులు అంటారు. నిజమేనా? లోకం వారిని ఒక రకంగా చూస్తుంది. లోకం ఒక రకంగా చూసినా పర్వాలేదు, దేవుడు మాత్రం నా బిడ్డలుగా చూస్తాడు. ఆయన దేవుడు అంటే నా ప్రజలు అంటాడు, నా పిల్లలు అంటాడు ఆయన. అది మనకు కావాలి. లోకం బిడ్డలు చూసినా మనకు అవసరం లేదు. మీ బంధువులు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, నిన్ను రకంగా చూడవచ్చు. వారి వైపు నువ్వు చూడకు, దేవుని వైపు చూడు. మొట్టమొదటిగా నీ స్థానం మొట్టమొదటి దేవునికి ఇచ్చేసేయి. ప్రథమ స్థానం దేవునికి. ఎందుకంటే బైబిల్ చెప్పట్లేదా, ప్రవక్త చెప్పలేదా? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మొదటి స్థానం దేవునికి ఇచ్చేసేయి. తర్వాత స్థానం కాదు, థర్డ్ స్థానం, మూడవ స్థానం వాళ్ళ గురించి వీరి గురించి ఆలోచించు. దేవునికి కావాల్సింది మొదటి స్థానమే. దేవుని రాజ్యాన్ని ఎప్పుడు వెతకాలి? మనం చివరికి వెతుకుడు కాదు, ఫస్ట్ వెతుకు. అది కావాలండి. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఏ క్రియ చేస్తాడు? ఏ క్రియ ఉంటుంది? దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు దేవుని క్రియలు చేస్తాడు. ఆ క్రియలు ఇక్కడ కావాలా? దేవుడే చెప్తున్నాడు కనుక ప్రియులారా చూడండి, గమనించండి. ఏమంటున్నాడు చూడండి, యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదన్నాడు ఆయన. సాక్ష్యం అంటే ఏంటిది అర్థము? ఒక సాక్ష్యం నిలబడాలంటే ఏం కావాలి? ఒక సాక్ష్యం ఇక్కడ చెప్పాలంటే ఏం చెప్తావు? చెవులు, నోరు ఉన్నదా? హల్లెలూయా. నువ్వు ఇక్కడ సాక్ష్యం నిలబడి చెప్పలేకపోతున్నప్పుడు కారణం ఏంటిది? లైఫ్ లేదు, జీవితం లేదు. ఎందుకంటే నువ్వు తప్పు చెప్తే పక్కన నిన్ను అంటాడు, నేను తప్పు చెప్తాను అంటాడు. నువ్వు సరిగా లేవు కనుక చెప్పలేవు. మరి సరిగా లేవు కానీ చెప్పలేవంటే ఇక మనం ఏం పొందుకున్నావు? క్రియ ఎప్పుడు చేస్తావు? ఇక యేసుక్రీస్తు నీలో పొంటగా క్రియ చేసేది. ఆయన లేకపోతే క్రియ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని. అంటే దేవుని బిడ్డవా కాదా? దేవుడు నిన్ను పంపి ఉన్నాడా? దేవుని కోసం జీవిస్తున్నావా లేదనేది ఎవరు తెలియజేస్తారు? క్రియలు తెలియజేస్తాయి. ఎంతకాలమైనా కానీ గాక నువ్వు దేవుని బిడ్డవా కావని తెలియజేసి కేవలం క్రియలే. నిజమేనా? నేను అన్ని ఏది ఇక్కడ పనికిరాదండి, ఏది కాదు. చూడండి, ఇవన్నీ పనికిరావు. జీవితం చెప్తుంది నువ్వేమై ఉన్నావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్నా లేడన్నా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే కూడా ఏమి చూపెడుతుంది? క్రియలు చూపెడుతుంది. ఆమేన్. ఎందుకంటే క్రియనే కదండి కావాల్సింది. అందుకని మీకు తెలుసా, బైబిల్ ఒక మాట ఉంది, ఎవరి క్రియలు వాడిని వెంట వచ్చును. నీతోటి పోయేది, మనం చనిపోతే మనతోటి ఏమొస్తాయండి? డబ్బులు రావు. నా ఇల్లు మనం కొట్లాడతాం, ఇల్లు మనతో రాదు. మనం దాచిపెట్టిన డబ్బు అంతా మనతో రాదు. దానికి పోరాటాలు బాగా చేస్తాం మనం కదా. మన బోల్డ్ అంత డబ్బు మీద ఆశ కలిగి ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్నది, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడండి. ధనం మీద ఆశ కాదు, దేవుని మీద ఆశ కావాలా. దేవుని వాక్యం మీద ఆశ కలిగిన వాడు ధన్యుడు.
అని బైబిల్ చెప్తున్నది. నిజమైన ధనం ఏమున్నదండి, అది నీకు ప్రాణం ఇవ్వదు. కాబట్టి లోకంలో బతికేదానికి ఏదో కావాలి, దాని మీద ఎక్కువ ఆశ ఉండదు. ఎంత దేవుడు ఇస్తాడో దాన్ని బట్టి సంతోషించు. ఎందుకంటే అంత కావాలి ఇంత కావాలి అని అట్లా మనం ఉండదు. దానికంటే ఎక్కువ మనకు కావాలా, దేవుని వాక్యం కావాలా, దాని మీద ఆశపడు. ఎందుకు ఆశ కలిగిన వాని ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఏ ఆశ? అంతే అండి. వాక్యం ఎప్పుడు కూడా మనకి ఇష్టం ఉన్న దాన్ని మలుచుకోవద్దు. నాకు బాగా ఆశ దడ్డు మీద తృప్తిపరుస్తున్నాడు దేవుడు. డబ్బు మీద ఆశ కాదు, వాక్యం మీద ఆశ కావాలా, ఆత్మీయం మనం ఆలోచించాలా. ఆమేన్. ఎందుకంటే మనం కలిగి ఉన్న దాంతో తృప్తి పడాలా. దేవుడు నాకు ఇచ్చాడండి, ఇది చాలు, ఇది దీనికోసం కాదు నేను బతికేది, అక్కడ ఉండి కూడా దేవుని కోసమే బతకాలా కదా, అవునా కదా. ఏది మనకు శాశ్వతం కాదు, అసలు మనకు శాశ్వతం కాదు కదా. దేవుడు కొంచెం టైం ఇచ్చాడు మనకి, ప్రతి ఒక్కరికి కొంత టైం ఇచ్చాడు. వింటున్నారా? చెవులు గల విను గాక. నీకు కొంత టైం, నాకు కొంత టైం, ఒక్కొక్కరికి టైం ఇచ్చాడు. ఆ టైం వరకు దేవుడు ఏం చేయమన్నాడో, ఏ క్రియ చేయమన్నాడో ఆ క్రియ చేయి. ఏ క్రియ చేయమన్నాడో ఆ క్రియలు మాత్రమే చేయి. ఆ క్రియల ద్వారా ఏం చేయి? దేవునికి మహిమ తీసుకురా. దేవుని బిడ్డగా నిలబడు, దేవుని సాక్షిగా కనబడు. అది కావాలి. అర్థమైందా? ఆమేన్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. పరిపూర్ణ విశ్వాసం అని వర్తమానంలో పోతున్నాడు. ఇతరులు కొంతమంది చెప్తారట, ఏంటంటే మేము మొత్తం విశ్వాసం కలిగి ఉన్నామని చెప్తారు. కొంచెం కాదు, ఎంత చాలా విశ్వాసం కలిగి ఉన్నాం, మంచిదే. కానీ ఇంత అందరికంటే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నామని చెప్తావు, కానీ దానికి తగినట్టుగా పరిపూర్ణ క్రియలు కావాలా. ఆమేన్. చూడండి, గమనించండి. నీకు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నావో ఆ మాట్లాడే మాటలు మొట్టమొదటి నువ్వు కలిగి ఉండు. అర్థమవుతుందా? నువ్వు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నావో, దేవుని గురించి ఏం చెప్తున్నావో అది మొట్టమొదటి నువ్వు కలిగి ఉండు. ఆమేన్. కలిగిన తర్వాత అప్పుడు దేవుని క్రియలు నీ జీవితం ద్వారా చూపించు. ఆమేన్. దేవుని క్రియలు నీ జీవితం ద్వారా చూపించు. ఎంతసేపు నీ క్రియలు చేసుడు కాదు. అసలు దేవుని పిల్లలు దేవుని క్రియలు చేస్తారు. ఆమేన్. దేవుని క్రియలు ఎవరు చేస్తారండి? ఆ రోడ్డు మీద పోయేటోళ్ళని పిలిచి దేవుని క్రియ చేయమంటే చేస్తాడా? వారు వేరు, మీరు వేరు, మనం వేరు. మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం దేవుని తెలుసుకున్నాం, నిజమైన వాక్యం తెలుసుకున్నాం, పరలోక రాజ్యం తెలుసుకున్నాం, ఈ లోకం అశాశ్వతం అని తెలుసుకున్నాం, నిత్యం మీద కూడా తెలుసుకున్నాం, అక్కడ మనం వెళ్తామని తెలుసుకున్నాం. అదొక ప్రత్యక్షత మనం కలిగి ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం. విశ్వాసమే క్రియ ద్వారా చూపెట్టగలుగుతాం. అది కావాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు దేని గురించి మాట్లాడుతున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో అది నీ జీవితంలో మొట్టమొదటిగా చూపించు. అర్థమైందా? చూపించేది ఎట్లా? ఎలా చూపెడతావు దేవుణ్ణి? ఫోటో చూపెడతావా దేవుణ్ణి? కాదు. ఎలా చూపెట్టాలి? క్రియలే. అర్థమవుతామని చెప్పండి. చేతులుంటే హల్లెలూయా. దేవుణ్ణి ఫోటో పట్టుకొని చూపించాడు కాదండి, మంచి వాక్యం చూపెట్టాడు కాదు. చూడండి, ఇది కాదు, నీ జీవితంలో చూపెట్టు. అది కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నీవేమై ఉన్నావో నీ స్వంత క్రియలే నీవేమై ఉన్నావో నిరూపిస్తున్నాయి. నువ్వేమై ఉన్నావో ఏమిటి నిరూపించేది? ఏంటంట? నీ స్వంత క్రియలు, ఇంకోరి క్రియలు కాదు కదా, పక్కనున్న క్రియలు కాదు, ఇటు పక్కన నీ స్వంత క్రియలే. నువ్వు చేసే పనులే ప్రూఫ్ నిరూపిస్తున్నాయి.
నిరూపణ. నిరూపణ అంటే ప్రూఫ్ అండి, ఒక రుజువు చేస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యన సభలు గమనించండి. మనం ఎంతకాలం ఏందని జీవిస్తున్నాం కాదు, ఎంతవరకు దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నాం అనేది ముఖ్యమైనది కదా. నేను కొన్ని సంవత్సరాలు ఏదో దేవుని నమ్ముకొని సంతోషపడుతున్నా అనేది కాదు, నువ్వు ఎంతవరకు కరెక్ట్గా దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నావు అనేది కావాలా. నీ జీవితంలో ఎంతవరకు దేవుడు చెప్పింది చేస్తున్నావు అనేది కావాలా, ఎంతవరకు దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నావు అనేది కావాలా. అది దేవుడు నేను అడిగేది కదా. అర్థమవుతుందా? కనుక ప్రియులారా గమనించండి. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధన స్థలము వర్తమానం ఉంది. రాసుకున్నారా? ఆశ కలిగిన వారు రాసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, దేవుని వాక్యం మీద ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళు కాసేపు దాన్ని ఆలోచిస్తే దేవుడు మళ్ళీ నీతో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే వాక్యం ఎప్పుడు నూతనమైందే, రోజు చూస్తే రోజు నూతనంగానే ఉంటుంది. ఆమె రోజు నేను సరి చేస్తూనే ఉంటుంది. ఆమె చూడండి, గమనించండి వీళ్ళరా. కొందరు నువ్వు సరిగా జీవిస్తలేవంటే ఒప్పుకోరట. విన్నారా? ఎందుకు ఒప్పుకోరంటే వారికి సొంత అభిప్రాయాలు ఉన్నాయి కదా. అంటే వారికి కోపం వస్తుంది, నా సొంతది అని వాళ్ళు అంటారు కదా. వారికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. కొందరు దాన్ని ఒప్పుకోరు. నువ్వు సరిగా జీవిస్తలేవంటే ఒప్పుకోరు. కానీ వారు ఒప్పుకోకపోవడమే క్రియ. ఎట్టున్నారా? వారు ఒప్పుకోవట్లేదంటే అర్థమైంది, తప్పును ఒప్పుకోవట్లేదు. నువ్వు సరిగా లేవంటే అది ప్రేమతో చెప్తున్నాను కదా. కొన్నిసార్లు తప్పు గురించి మనం వింటాం, దేనికోసం? అది మన తప్పు తెలుసుకుందానికే. కానీ రిటర్న్ వాళ్ళు ఏమంటారంటే నన్ను అంటే కాడికి వస్తారు కదా. అవునా కదా? వింటున్నారా? నా గురించి నువ్వు చెప్తా అచ్చుడు కాదు, అక్కడికి వచ్చుడు కాదు, అసలు ఆయన చెప్తున్న నాలుగైన లోపం ఉందని నువ్వు ఆలోచించాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది ఏం చేయాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి? దేవుడు నా కోసమే మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుని అప్పుడు సరి చేసుకుంటావు అని. ఆమేన్, హల్లెలూయా. కానీ కొంతమంది ఒప్పుకోరు. కానీ ఎందుకు ఒప్పుకోరంటే ఆ ఒప్పుకోని సంగతి కూడా ఎలా తెలియజేయబడుతుంది అంటే క్రియల ద్వారా తెలియజేయబడుతుంది కదా. కొందరు కోపం వస్తుంది, అది కూడా క్రియనే. వాక్య విషయంలో జీవితం గురించి దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. జీవితం గురించిగా దేవుడు చెప్పేది, దేవుడు మనకి ఇచ్చేది ఏంటిది? దేవునికి మనం ఇచ్చేది ఏంటిది? జీవితమే కదా. ఆమేన్. జీవితం ఇస్తేనే క్రియ సరిగా ఉంటుంది. దేవుడికి ఇచ్చేది మన జీవితం అంతా ఆయనకి ఇచ్చేసేయాలి, కొంచెం కాదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలు గమనించండి. భేదమైన విత్తనం అనే వర్తమానంలో పౌరుగా మాట్లాడినట్టు పిల్లలు ఆయన ఏమంటారంటే, నువ్వు నిజంగా మొట్టమొదటిగా దేవుణ్ణి హృదయం అంతటితో నమ్మమంటాడు ఆయన. అంటే హృదయం అంత అంటే ఏంటిదంటే మరి మీరు అనుమానాలు వస్తాయి. మన పోయిన వారం విన్నాం మనం. హృదయం అంతటంటే ఇక్కడ ఏమున్నాయండి? హృదయంలో కొన్ని గదులు ఉన్నాయి కనుక హృదయం అంతటితో నమ్మమంటాడు ఆయన. అంటే అర్థమైంది, అన్ని గదులలో కూడా దేవుణ్ణి నువ్వు నమ్మాలా, చేర్చుకోవాలా. ఆమేన్. చూడండి, గమనించండి. హృదయం అంతటితో నమ్మితే చూడండి, నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీలో నుంచి దేవుడు అడిగేది నీలో కనబడుతుంది, క్రియ కనబడుతుంది.
ఆమేన్. ఎట్టున్నారా? కొంచెమే దేవుని మనకు ఇచ్చుడు కదండి. కొంచెం హృదయం దేవుని ఇచ్చుడు కాదు, ఒకటే గది ఇచ్చుడు కాదు. మన హృదయం అంతా కూడా దేవునికి ఇచ్చేయాల. ఆమేన్. అయితే నువ్వేమనుకుంటావట, ఒక గది ఇచ్చేసి ఒక అనుభూతి చెందుతావట. ఒక అనుభూతి అంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటావు అన్నట్టు. మిగతా ఎప్పుడు అవుతుంది, ఆ పర్సనల్ అవి. ఒకటి మాత్రం దేవుని నమ్ముతున్నాను, అక్కడికి మాత్రం వస్తావు. కానీ మిగతా ఈ కొంతకాలం దానికి టైం ఉంది. విన్నారా? అది ఓపెన్ చేస్తలేవు కదా. అట్లా ఉండదు. ఇక్కడ హృదయం అంతటితో కనుక దేవుని నమ్మితే అప్పుడు దేవుని క్రియలో జరుగుతుంది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని బిడ్డగా నిలబడాలంటే వేదమైన విత్తనం, అంటే లోకమైన విత్తనం ఈ లోపల ఉండొద్దు. దేవుని వాక్యమైన విత్తనమే ఉండాలా. దేవుని వాక్యమైన విత్తనం మీలో ఉంటే అది క్రియ చేస్తుంది. నిజమేనా? ఏ విత్తనము మనమైతే పెడుతున్నామో, ఏ విత్తనం అయితే మనం పాతి పెడుతున్నామో, తర్వాత ఏ మొలకలు వస్తాయి? అది గోధుమ అయితే గోధుమనే చెందుతుంది, గోధుమ జాతీయం మొలుస్తుంది. నిజమేనా? హల్లెలూయా. అంటే జాతి ఎలా తెలుస్తుంది అంటే విత్తనాన్ని బట్టే. మీరు దేవుని బిడ్డలైతే మీలో దేవుని వాక్యం ఉంటే అదే దేవుని వాక్యము కలిగే జీవిస్తారు. అది ఏంటిదంటే మీ క్రియల ద్వారా చూపెడతారు. దేవుని నమ్మకం మేము కలుగు గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే ఆయన అంటున్నాడు, నీ క్రియలే, చూడండి, నేను చేస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు ప్రభువారే ఈ మాట చెప్తున్నారు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేది నేను కాదు. ఒకసారి అంటాడు, నన్ను నమ్మకండి, నా క్రియలను బట్టి నన్ను నమ్మంటాడు ఆయన. నిజమేనా? మీరు నన్ను నమ్మనట్లయితే ఎలా నమ్మమంటాడు ఆయన? నా క్రియలను బట్టి నన్ను నమ్మండి. అవునండి, క్రియలను బట్టి. ఎందుకంటే దేవుని క్రియలు జరగాలంటే దేవుడు ఉంటేనే జరుగుతాయి క్రియలు. కానీ ఈ మధ్యలో దయ్యం కూడా చేస్తుంది కొన్ని క్రియలు కదా. కానీ ఏది నిజమైందో అనేది తెలుస్తుంది కదా. దైవం నిజమైన వాక్యం నమ్మదు కదా. ఒరిజినల్ సీడ్ కాదు అది, అది గురుగులు. గోధుమ అయితేనే గోధుమ మలిపిస్తుంది. కానీ క్రియలన్నీ కూడా మరి యేసుప్రభువు వారు దేనికి సాదృశ్యం అంటే గోధుమకే. ఆమేన్. నిజమేనా? ఎటున్నారా? మన జాతి అది, మనది అదే, గోధుమకు సంబంధించిన వాళ్ళం. అంటే మరో మాటలో వాక్యముకు సంబంధించిన వాళ్ళం, జీవము కలిగిన దేవుని సంఘం మనం. ఆమేన్. మనం ఏమై ఉన్నాం? నిర్జీవమనే సంఘం కాదు మనకి. మనం ఏమేమి ఉన్నదంటే జీవము కలిగిన దేవుని సంఘము. జీవము కలిగిన దేవుని సంఘము ఎలా జీవిస్తుందంటే నిర్జీవంగా జీవించదు, జీవము కలిగే జీవిస్తుంది. జీవం అంటే ఏంటిది? అంతే, దేవుడి నుంచే వాక్యం మనకు వస్తుంది, మనం జీవం కలిగి జీవిస్తాం. అంటే ఇది నేను చేయను చెప్పవు, అన్నీ చేస్తావు. బైబిల్ ఏం చెప్తున్నది? దేవుని నోట నుండి వచ్చు ఒక మాట చెప్పలే, ప్రతి మాట అన్నాడు ఆయన. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, ప్రతి మాట కావాలా. ఇది నా కష్టం ఉంది పక్కన పెట్టుడు కాదు, బైబిల్ మొత్తమును నమ్మాలా. బైబిల్ అంతా దేవుని మాట కదా, ప్రతి నువ్వు నమ్మాలా. నమ్మితేనే జీవము, జీవిస్తాడు. కానీ అవసరం ఉందే నాకు ఇది సరిపోద్దండి. మన ఇష్టం ఉన్నట్టు దేవుని వాక్యం వాడుకుంటూ కాదు, దేవునికి ఇష్టం ఉన్నట్టే మనం జీవించాలా. ఇది తీసుకొని ఇది బాగుంటుందండి, నా కష్టం ఏం బాగా ఉన్నది ఇది, అది కాదు కావాల్సింది. నీకు హాయి ఉన్నది నువ్వు తీసుకోవద్దు. నువ్వు గద్దించేది కూడా తీసుకోవాలా, నువ్వు సరి చేసేది కూడా తీసుకోవాలా, నువ్వు సరిగా ఉండేదానికి దేవుడు చెప్పే మాట కూడా తీసుకోవాలి. అది దేవుని మాట కదా, అంత దేవుని మాటనే. బైబిల్ అంతా దేవుని వాక్యమై ఉన్నది. చెవులు గలవైనడు గాక ఆమేన్ అని చెప్పువాడు చెప్పు సంగతులు ఎవరుగా. అవునండి, అని చెప్పే సంగతులు ఇవన్నీ దేవుని వాక్యం. ఇది ఇక మన లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన.
నువ్వు సత్యం నమ్మినావు, వర్తము నమ్మినావని కాదు కావాల్సింది. వర్తము నమ్మితే ఎంతవరకు నువ్వు క్రియా జీవితం కలిగి ఉన్నావో చెప్పు. అదే అడుగుతున్నాడు. ఈ క్రియలు ఎట్లా ఉన్నాయి? వర్తము నమ్మగానే నమ్మినానండి, యేసుక్రీస్తుని బాగా పొందినానే సరిపోయిందా? కాదు. ఎంటర్ అయినావు, పొందినావు, జన్మించావు, కానీ అప్పటి నుంచి నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా. అప్పటి నుంచి నువ్వు ఎదగాలి కదా. ఎలా నువ్వు ఎదుగుతావు? జీవం కలిగిన దేవుని వాక్యం ద్వారా ఎదగాలి కదా. ఎదిగే స్థలంగా ఎదిగిన సమయం ఇది కదా. బైబిల్ చెప్పట్లేదా? ఎదిగిన తర్వాత సిద్ధపడి ఉంటేనే ఏమవుతుంది? ఎదుర్కోగలుగుతా. దేవుడు నేను అడిగినప్పుడు, ఆయన నీది వైపు చూసినప్పుడు ఆయన ఇష్టపడే రీతిగా ఉండాలా, ఆయన మెచ్చుకునే రీతిగా ఉండాలా, ఆయన చేర్చుకునే రీతిగానే ఉండాలా. అవునండి, ఉండాలంటే మన లోపల ఏ లోపాలు కనబడద్దు కదా. నిజమేనా? ఏదైనా లోపం ఉంటే ఏం చేస్తాడు? ఆయన పక్కన పెడతాడు, పక్కన పెట్టేస్తాడు. అంతే, అవసరం లేదు, అవసరం లేదు. ఆమేన్. వింటున్నారా? మనం పక్కన పెట్టుకు రాదు. ఆయనతో మనం ఉండాలి, ఆయనలో భాగమై ఉండాలి. ఆయనలో భాగమైనప్పుడు ఏమవుతుందంటే ఆయన క్రియ చేస్తావు. ఆమె చెప్తారా? నిజంగా నువ్వు ఆయనలో భాగమైంటే, ఆయనలో భాగమైన ఆయన ఆలోచన నీకు వస్తే ఆయన క్రియ నువ్వు చేస్తావు. వేరే క్రియలు నీ లోపలికి రావు. ఆయన క్రియలు నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? ఆయన లోపల ఉన్నావు, ఆయన లోపల ఉన్నావు. ఆయన వధువుగా, భార్యగా నువ్వు ఉన్నావు. ఆయన చేసేటట్టుగా నువ్వు చేస్తావు. నిజమేనా? ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు బైబిల్లో గమనించండి ప్రియులారా. బైబిల్లో పరిశుద్ధులందరినీ మీరు తీసుకోండి. అందరూ మనం కనుక తీసుకొని వచ్చినట్లయితే అందరూ కూడా దేవుడు చెప్పిన క్రియలే చేశారు. అందుకనే వారు మన ముందర ఉన్నారు, సాక్షులు ఉన్నారు. నిజమేనా? ఒకరి గురించి మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళ జీవితం గురించి చెప్పుకుంటాం. అబ్రహాం గురించి తీసుకుందాం. నిజమేనా? అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు బయటకు వచ్చాడు. అబ్రహాం ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని మాట యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పింది చేశాడు. ఆ చేయడమే క్రియ అయి ఉన్నది. ఆ చేయడమే క్రియ. ఆయన మాట వినడం ఒకవైపు, ఆయన మాట విని దాని ప్రకారం చేయడం ఇంకొక వైపు. ఆయన మాట ప్రకారం జీవించడమే అసలు కావాలా. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. నిజమే కదా. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. మధ్యాహ్న సమయంలో ఇట్లా మీరు తీసుకుంటాం బైబిల్లో చూడండి. నిలబడాలన్నా, దేవుని కోసం నిలబడాలంటే విశ్వాసం లేదు, నిలబడలేవు కదా. విశ్వాసం ఉంటే దేవుడు ఉంటాడు, క్రియ ఉంటుంది. క్రియలు కలిగితేనే సాక్షిగా జీవిస్తాం. నిజమేనా? దేవుడు చెప్పింది చేస్తేనే సాక్ష్యమైన జీవితం ఉంటుంది. ఇతరులు నిన్ను చూస్తారు. ఒక మాట చూడండి, నువ్వు వెలుగు ఉండాలన్నా కానీ దేవుని మాట కలిగి ఉండాలి. నువ్వు వెలుగు జీవించాలన్నా కానీ వెలుగును మాట నువ్వు కలిగి ఉండాలి. చీకటి పోవాలా, వెలుగు ఆయన వాక్యం నీలోకి రావాలా, యేసుక్రీస్తు రావాలా, ఆయన క్రియలు నీలోకి రావాలా. చీకటి క్రియలు పోతాయి, చీకటి క్రియలు పోతాయి, వెలుగు సంబంధమైన క్రియలు జరుగుతాయి. అవే నువ్వు చేస్తావు. నీ పొత్తు, నీ సహవాసం ఎవరితో ఉంటుంది? దేవునితో సహవాసం ఉంటుంది. దేవుని సంఘంలో ఉంటావు, పరిశుద్ధమైన సంఘంగా ఉంటావు, పరిశుద్ధులతో సహవాసం ఉంటుంది. ఎన్నిక చేయబడిన వారిగా ఉంటావు, ఏర్పరచబడిన వారిగా జీవిస్తావు. హల్లెలూయా. ఎవరితో ఏర్పరచబడతావు? దేవునితో ఏర్పరచబడిన వారిగా జీవిస్తావు. మీకు తెలుసా దేవుని క్రియలు ఎవరి లోపల ఉంటారో తెలుసా? ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి ఉన్నారో వారిలో మాత్రమే దేవుని క్రియలు ఉంటాయి. దేవుని నామం మహిమ గాక. అర్థమైందా? దేవుని క్రియని ఇంకా చేయట్లేదు నువ్వు అంటే అర్థమైందంటే నువ్వు దేవుని ఏర్పాట్లో లేవు. నువ్వు అనవచ్చు, నేను ప్రార్థనకు వస్తున్నాను నువ్వు అనవచ్చు. నువ్వు వచ్చినంత మాత్రాన నువ్వు కష్టపడో ఇష్టపడో దూరం నుంచో దగ్గర నుంచో రావచ్చు. నువ్వు వచ్చినంత మాత్రాన క్రియ ఉన్నట్టేనా? వాక్యపరంగా జీవించడం కావాలా. నిజమైన అది క్రియ, అది దేవుడు చెప్పినట్టు చేయాలా. రావడం ఒక మంచిదే. ఎందుకంటే నా తండ్రి అనుగ్రహంలో ఉన్న వారందరూ కూడా నా యొద్దకు వత్తురు అన్నాడు ఆయన. ఆమేన్.
హల్లెలూయా. వస్తారు, వచ్చిన తర్వాత ఏంటిది? ఏమి వింటారు? వాక్యం విన్నోడు, నిజంగా విన్నోడు బాగుపడతాడు. అర్థం చేసుకున్నోడు నిజంగా జీవిస్తాడండి. గ్రహింపు ప్రత్యక్షత కలిగిన వాడు నిజంగా జీవిస్తాడు. అది కావాలి, జీవించడమే క్రియ. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో గమనించండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పేటోడు ఒకడు ఉంటాడు. ఎవడు? క్రియ. ఆమేన్. మీరు గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? క్రియనే చెప్తుందండి. ఎక్కడ పోయినా లైఫ్ చెప్తుంది క్రియ. క్రియనే సాక్ష్యం చెప్తాయి, మామూలు కాదు. కానీ దగ్గర కేకలేస్తాయి క్రియలు, ఒక సాక్షి నిలబెడతాయి. జీవితంలో సాక్ష్యం ఉండాలి అంటున్నారా? ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. నోరున్నది అందరికీ హల్లెలూయా. అవునండి, ఇది నీకోసం దేవుడు మాట్లాడుతున్నాడు. లైఫ్ మనం సరిగా లేకపోతే, సాక్ష్యమైన జీవితం లేకపోతే వేస్టే. నువ్వు ఎన్ని సంవత్సరాలు కాదండి, ఇప్పుడు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు నువ్వు నిజంగా సాక్షి నిలబడ్డావా కావాలి. వాక్యము చేత, వాక్యము కలిగి, వాక్యము కొరకు సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా లేదా కావాలా? అదే దేవుడు నేను అడిగేది. అవునండి, మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, అది కావాలా? అది కావాలి. సాయంకాల వర్తమానికుడు అనే వర్తమానంలో పోతుంటాడు. చూడండి, ఒక మనుష్యుడు తన లోపల దేవుని ఆత్మ కలిగి ఉండిన యెడల దేవుని క్రియలు జరిగించుచుండును. ఆమేన్. ఒక మనుష్యుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఏం జరిగిస్తాడట? దేవుని క్రియలే జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అతనిలో ఉండిన దేవుని ఆత్మ అతన్ని నడిపిస్తున్నది. దేవుని నామముకు మహిమ కలుగాక. దేవుని ఆత్మ నిజంగా నీ లోపల ఉంటే నీ క్రియ, నీ మాట, ప్రతిదీ కూడా మరి దేవుడే నడిపిస్తున్నాడని ఒక ప్రూఫ్గా ఉంటుంది. ఆ క్రియలే రుజువు చేస్తాయి. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయాలు గమనించండి. ఎట్లా ఉన్నాయి మన జీవితాలు? నీ జీవితం ఎక్కడుందో ఒకసారి ఆలోచించు. ఎక్కడున్నావు? ఒక నామకార్థంగా కాదు, విశ్వాసము లేనప్పుడు ఉన్నట్టుగా చెప్పకు. విశ్వాసం ఉంటే నువ్వు విశ్వాసగా కాదా అనేది నీ క్రియలే రుజువు చేస్తాయి కదా. నీ నడక, ప్రవర్తన, తీరు, మాట, నీ విధానం ప్రతిదీ కూడా తెలియజేస్తుంది నీలో దేవుడు ఉన్నాడనే సంగతి. యేసు ప్రభువారు అన్నారు, నేను ముగిస్తాను, ఆయన అన్నారు, నాలో దేవుడు నాకు ఏ క్రియలైతే ఇచ్చాడో ఆ క్రియలు నేను చేస్తున్నాడు ఆయన. అన్నమాట చదివి ముగిస్తాం. ఆయన అన్నాడు, ఏమన్నాడండి? తండ్రి నేను చేస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆయన సాక్ష్యం ఇవ్వడం లేదు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి అన్నారా? నువ్వు దేవుని బిడ్డవని ఎవరు సాక్ష్యం ఇస్తారు? నీ క్రియలే సాక్ష్యం ఇస్తాయి కదా. నువ్వు పాపిగా జీవిస్తున్నావు అనుకో, అది కూడా క్రియలే సాక్ష్యం ఇస్తాయి. నువ్వు ఇంకా లోకం లెక్కనే జీవిస్తావు, అది క్రియలే చూపెడతాయి.
ఎందుకంటే నీ లోకం నీ ముఖంలో నీ జీవితంలో కనబడుతుంది నువ్వేమై ఉన్నావో. లోపల ఉన్నదే దాన్ని బట్టి నువ్వు నడుస్తావు, జీవిస్తావు, మాట్లాడతావు. నిజమేనా? అవునండి. సగం సగం జీవిస్తాను కూడా క్రియలు చూపెడతాయి. ముగిస్తున్నాను నేను. హల్లెలూయా. నువ్వు సంపూర్ణంగా దేవుని కోసం జీవిస్తున్నావని దేవుడు చూపెడతారు, క్రియలు చూపెడతాయి. నామకార్థంగా జీవిస్తున్నామని ఎవరు చూపెడతారు? క్రియలు చూపెడుతున్నాయి. రెండు రకాల జీవితం జీవిస్తున్నామని చూపెట్టేది ఎవరు? క్రియలే. సగం సగం జీవించేసి క్రియలే. అవునండి. ప్రతిదీ క్రియనే. ఆ క్రియనే నీ లోపల దేవుడు ఉన్నాడా లేదా తెలియజేస్తుంది. అది మనకు కావాలా? మరి దేవుడు అడిగేది అదే. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. మాదిరి ఎవరు బైబిల్లో మనకి? మొట్టమొదటి ప్రభువైన యేసుక్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. ఆయనే మనకు మాదిరిగా ఉన్నాడు కనుక మనము ఆయన వెంబడించాలి. ఆయన చెప్పింది చేయాలి. చెప్పింది చేయడమే క్రియ. ఆయన మాట వినాలా, చేయాలా. ఆయన అన్నాడు, తండ్రి నాకేది చెప్పాడో, ఏది చూపించాడో అదే నేను చెప్తాను, అదే చేస్తాను అన్నాడు ఆయన. అదే మనకు కావాలి. దేవుడు మనకేం చెప్తున్నాడు, ఎలా జీవించమన్నాడో అవే మనము చేయాలి. వాక్యం మనతో ఏం మాట్లాడుతున్నాడో అదే మనం చేయాలి. దేవుని పిల్లలమైతే అదే చేస్తాం. అదే చేయమని దేవుడు అడుగుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. మన క్రియలు దేవుడు నీలో, మనలో, నాలో, నీలో, మనందరిలో ఉన్నాడనేది చెప్పేది, బయలుపరిచేది ఇటుది క్రియలే. ఒక ప్రత్యక్షతని చూపెడుతున్నాయి, అవి బయలుపాటును చూపెడుతున్నాయి. దేవుడు ఉన్నాడంటే, దేవుడు ఉంటే ఆ జీవితంలో సంపూర్ణమైన మార్పు వచ్చేస్తుంది, పరిపూర్ణమైన మార్పు వచ్చేస్తుంది. పరిపూర్ణమైన మార్పు నీలో రాలేదంటే మోసకరమైన ఉన్నాడని చెప్పకియా, చెప్పకు, లేడని చెప్పు. వినరా? ఉన్నాడని చెప్పకు. నువ్వు పరిపూర్ణమైన మార్పు అనేది చూపెడుతుంది, లేవు, మార్చబడలే. ఉన్నాడని చెప్పకు, మోసం చేయకు. మోసం చేస్తే ఇంక చాలా కష్టం. దేవుళ్ళు ఎక్కడ అడుగుతాను నేను? లేకున్నా, నేను నీలో లేకున్నా ఉన్నానని చెప్పినావు అడుగుతాను. మరి ఏం చెప్తావు? జీవితమే మార్చుకోవే. నువ్వు ఉన్నానని చెప్పావు, దేవుడు అప్పుడు అడుగుతాడు, ఏం చెప్తావు? తీర్పులోకి పోవాల్సి వస్తుంది. కానీ తీర్పులోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు, తీర్పు దగ్గర పోని వాళ్ళు కొంతమంది ఉన్నారు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసులో ఉన్న వారికి వారు ఏం చేస్తారంటే దేవుని మాట ప్రకారం నడుస్తారు, జీవిస్తారు. వారు ఉన్నదే క్రీస్తు లోపల ఉన్నారు. వారి ఆలోచనే క్రీస్తు, వారి మాటలే క్రీస్తు, వారి నడకనే క్రీస్తు. ప్రతిదీ క్రీస్తే. వాక్యమే వాక్యమే, క్రియలు వాక్యమే. అది లైఫ్. అటువంటి లైఫ్ కావాలి. మనం ఎంతకాలం వచ్చినా క్రియ లేకపోతే నువ్వు ప్రయాసపడినా వేస్టే, దూరం నుంచి వచ్చినా వేస్టే, ఎప్పుడు నువ్వు వచ్చినా వేస్టే. సరిగా లేకపోతే నువ్వు వచ్చి కూడా వేస్టే. రాకుంటే చాలా మంచిది. వస్తే దేవుని మాట కలిగి జీవించు, క్రియ చూపించు, లోకంలో సాక్షిగా జీవించు. నిన్ను బట్టి కొంతమంది వెలిగించబడాలా. చూడండి, ఇతరులకు మనం ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలా. మనం చూసి వాళ్ళకు నేర్చుకోవాలి. బైబిల్ ఏం చెప్తున్నది? మీరేమై ఉన్నారు? మీరు వ్రాయబడిన పత్రికలై ఉన్నారు. ఆమేన్. అంటే నిన్ను వాళ్ళు చదువుకోవాలా. మీకు తెలుసా? చదువుతారు, వాళ్ళు చదువుతారు. ఆ చదువుడు ఏంటిదంటే నీ జీవితమే చదువుతారు. క్రియలు ఉన్నాయా లేదా కూడా చూస్తారు. ఆ చదువునట్టు అదే. అంటే నిజంగా దేవుడు ఉన్నాడు ఈయన లోపల ఉంటే ఏది సరే, లైఫే లేదు కదా, ఈయన లోపల లైఫే లేదు కదా, అది చదువుడు కదా. మీరు పత్రిక చూడండి. దేవుడు కలిగి ఉన్నాము మేము అని చెప్పితే కాదు, కలిగి ఉన్న జీవితం అనేది కావాలా. విన్నారా? ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పౌలు క్రీస్తుకు ఒక ఖైదీ అని వర్తమానం ఉంది. వర్తమానం పోతున్నాడు.
నీ జీవితము రుజువు చేసినట్లా నీవు ఏ ప్రక్కన ఉన్నావో నీ జీవితం ఖచ్చితంగా నువ్వు ఎలా జీవిస్తున్నావో రుజువు చేయను. అర్థమైంది ఈ మాట? ఆమేన్. నీ జీవితం అట నువ్వు ఏ పక్కన ఉన్నావో, తర్వాత ఖచ్చితంగా నువ్వు జీవిస్తున్నావా అనేది కూడా రుజువు చేయను. నీవు అనుదినం ఏమి చేయదువో, నువ్వేమై ఉన్నావో అనేది కూడా రుజువు చేయబడును. ఆమేన్. దేని ద్వారా? క్రియల ద్వారా. ఆమేన్. నువ్వు సాతాను బందీ నుంచి విడిపించబడ్డావా, లేకపోతే సాతాను క్రియలు చేస్తున్నావా అనేది కూడా నీ జీవితమే ధ్వనిస్తూ ఉంది. ధ్వనిస్తున్నావు అంటే బిగ్గరనే కదా. ధ్వని అంటే బిగ్గర కేకలేడు కాదా? నువ్వు ఇంకా సాతాను బంధకాల్లో ఉన్నావా, లేకపోతే సాతాను నుంచి విడిపించబడ్డావా, అంటే లోకంలో ఉన్నావా, లోకం క్రియలు చేస్తూనే ఉన్నావా అనేది కూడా ప్రతి ధ్వనిలాగా కేకలు వేస్తున్నది క్రియల ద్వారా అన్నారా. కనుక ప్రేమను దేవుని పెట్టారా, మధ్యాహ్నం గమనిస్తుండే ఆయన అంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన క్రియలు నేనేం చేస్తున్నాను. ఆయన ఏ క్రియలు నాకు ఇచ్చాడో అవే క్రియలు, ఆ క్రియలు నేను చేస్తున్నాను, అవే సాక్ష్యం ఇస్తున్నాయి. సాక్ష్యం ఇచ్చేది క్రియలే. కనుక ఈ మధ్యాహ్న సమయంలో నిజంగా నువ్వు చేయవలసింది, నువ్వు దేవుని నమ్మినావంటే దేవుని క్రియలు నీ లోపల ఉండాలా. నీ క్రియలు కాదు, నీ క్రియలు కాదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆయన క్రియలు నువ్వు చేస్తావు. ఆయన నడిపిస్తేనే నువ్వు నడుస్తావు. నిజమేనా? ఆమేన్. అటువంటి జీవితం మనం జీవిస్తాం. ఆమేన్. అటువంటి జీవితం మనం జీవించాలి. క్రియలు కలిగిన విశ్వాసం అంటే విశ్వాసం క్రియలు కలిగి ఉంటుంది కదా. దేవుని వాక్యము కలిగి ఉంటుంది, వాక్యము యందు విశ్వాసం కలిగి ఉంటుంది, దేవుని మాట నెరవేరుస్తుంది. అటువంటి లైఫ్, అటువంటి జీవితము దేవుడు ఇష్టపడుతున్నాడు. సరే, మనం దేవుడు మనందరూ దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా.